ధనురాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజితం 1, అవమానం 1 విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే వీరికి మరి గురుగ్రహము అలాగే శనిగ్రహము ఏ రాశులలో సంచారంలో ఉన్నారు అని గనక చూసుకున్నట్లయితే, దేవగురు అయినటువంటి బృహస్పతి గనక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ వరకు కూడా ఏమిటి 6వ స్థానంలో, 6వ స్థానంలో సంచారంలో ఉండగా, దాని తదుపరి సంవత్సరాంతం వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి 7వ స్థానంలో శుభయోగ ఫలితాలు కలగజేస్తున్నాడు. మే 14వ తేదీ 2025 బిఫోర్ వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కానీ తదుపరి నుండి బృహస్పతి మరి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి ముఖ్యంగా ఉద్యోగంలో చేసేటువంటి ప్రయత్నాదులు సఫలీకృతం చేయడము, అనుకున్నటువంటి పనులు దిగ్విజయం చేయడం, చాలా గాంభీరంగా హుందాగా నడవడిక ఉండడము, అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధించడము, అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ కారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగ ప్రాప్తి, అలాగే మరి చక్కటి వృత్తిపరమైనటువంటి పురోభివృద్ధి సాధించడము,